సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వర్ధిల్లు నిండు నూరేళ్ళు బ్లూ జోన్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. కానీ మనిషి నిండు నూరేళ్ళు జీవించడానికి ఒక మేనిఫెస్టో ఏమైనా ఉంటుందా? ఇప్పుడున్న కాలంలో సంపూర్ణ ఆయుర్దాయంతో జీవించాలంటే ఏం చెయ్యాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ చక్కని సమాధానం బ్లూ జోన్స్లో దొరుకుతుంది. వివిధ దేశాల్లో గల ఒక 5 ప్రాంతాలలో నివసిస్తున్న ఆ ప్రజల జీవన విధానం నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా జీవించడానికి ఒక ప్రాతిపదికగా కనిపిస్తోంది. జపాన్లోని ఒకినవా చుట్టూ సముద్రం, మధ్యలో దీవుల సమూహం. ఏ ఇంట్లో చూసినా వృద్ధులే. తోట పని చేస్తూనో, చేపలు పడుతూనో, ఇంటిని శుభ్రం చేస్తూనో చాలా చురుగ్గా కనిపిస్తారు. అందరూ 60 నుంచి 90 ఏళ్ల వయసు పైచిలుకు వాళ్లే. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ తరపున ఆ ప్రాంతం గురించి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి అక్కడకు వెళ్లారు డాన్ బ్యూటన్. ఆయనకు 100 ఏళ్లు బతికిన వృద్ధులు కూడా కనిపించారక్కడ. అత్యధిక ఆయుర్దాయం కలిగిన ఒకినవినియలపై మరిన్ని పరిశోధనలు చేశారాయన. ఆకలిగొన్న ప్రపంచానికి పరమాన్నంలా అనిపించాయా కార్యక్రమాలు. ప్రపంచానికి బ్లూ జోన్స్ గురించి ఆయన పరిచయం చేయడం మొదలుపెట్టారు. ప్రపంచ వైవిధ్యాన్ని కల్లారా చూడాలన్నది ఆయన కల. అందుకే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చేరారు. పాత్రికేయ వృత్తిరీత్యా అనేక ప్రాంతాలు తిరిగే అవకాశం లభించింది. అలా వెళ్ళినప్పుడు గ్రీస్లోని ఇకారియా, కాలిఫోర్నియాలోని నికోయా, ఇటలీలోని సర్డీనియా, జపాన్లోని ఒకినవాలా ప్రజల జీవన విధానంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపించాయి. ప్రపంచంలోనే అత్యధిక జీవితకాలం వారు బతికినట్లుగా గణాంకాల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ సముద్ర తీర ప్రాంతాలు కావడం విశేషం. రోగాలు లేకుండా ఎక్కువ కాలం జీవించిన ప్రజలు జపాన్లోని ఓకినావాలో ఉన్నట్లు తేలింది. వీరి జీవన రహస్యం తెలుసుకోవడానికి ముందుగా వీరి ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి బిహేవియరల్ ఎకనామిక్స్ గురించి చెప్పాలి. అది మనందరి జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఆధునిక ప్రపంచం అందులో బందీ అయ్యిందనే చెప్పవచ్చు. ఒక చిన్న ఔషధ గుళిక వేసుకుంటేనో, ఒక సప్లిమెంట్ వాడితేనో, ఇంకా చెప్పాలంటే సూపర్ ఫుడ్ తింటేనో, జిమ్కెళ్ళి వ్యాయామం చేస్తేనో ఎక్కువ కాలం బతుకుతామని ఉత్పత్తిదారులు మనకు భ్రమల్ని కల్పిస్తున్నారు. ఇక్కడే మనం విఫలం అవుతున్నాం. ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచుతామంటూ ఆకట్టుకునే కొత్త కొత్త బిజినెస్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు చాలా వస్తుంటాయి. ప్రతిసారి వాళ్ళ బుట్టలో పడుతున్నాం. కొనుగోళ్లతో వినియోగదారులం అవుతున్నాం. అంతేకాని మనం నమ్మినట్టు సంపూర్ణ ఆరోగ్యవంతులమై నిండు నూరేళ్లు జీవించడం లేదు. అదంతా కేవలం మార్కెట్ మాయాజాలమే. ఆధునికమైన ఈ బిహేవియరల్ ఎకనామిక్స్ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం మనం. కానీ బ్లూ జోన్స్లోని ప్రజలు మాత్రం ఇలాంటి ప్రభావాలకు లోను కావడం లేదు. ఆయా ప్రాంతాల్లో సహజంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, గింజలు, పండ్లతో పాటు వృక్ష సంబంధిత ప్రోటీన్లను మాత్రమే వారు తీసుకుంటున్నారు. బీన్స్, రైస్, చిలగడదుంపలు, చేపలు ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. 80 ఏళ్ల కిందట ఇన్ఫెక్షన్లు, కలరా, మలేరియా, డయేరియా వంటి, న్యూమోనియా వంటివన్నీ ప్రపంచాన్ని పట్టి పీడించేవి. ఈ వ్యాధులతో కొన్ని లక్షల మంది మరణించారు. కానీ బ్లూ జోన్స్లో మాత్రం ఆ స్థాయిలో మరణాలు సంభవించలేదు. అదే సమయంలో అమెరికాలో ఎక్కువ మరణాలు సంభవించాయి. దానికి కారణం వారు ప్యాకేజీ ఫుడ్ ఎక్కువగా తినడమే. మిగిలిన చాలా దేశాలతో పోలిస్తే భారత్లో రుచికరమైన, చౌక ధరల్లో లభించే ఆహారం లభ్యమవుతోంది. కుటుంబ, సామాజిక సంబంధాలు బాగున్నాయి. ఇప్పుడున్న పెద్ద సమస్య అపరిశుభ్రత. సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేకపోవడం వల్ల, జనం విపరీతంగా గుంపులు గుంపులుగా పోగవుతుండడం వల్ల అంటువ్యాధుల ప్రమాదం తలెత్తుతోంది. నిజానికి జనసాంద్రత రీత్యా చూస్తే ఇండియాలో కంటే సింగపూర్లోనే ఎక్కువ. అయినా సరే అక్కడ అపరిశుభ్రతకు తావులేదు.
ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుందా దేశం. ప్రభుత్వం వైద్య ఆరోగ్యాలపై దృష్టి సారిస్తోంది. సింగపూర్లో కూడా ఆయు ప్రమాణాలు బాగున్నాయి. కొంతలో కొంత బ్లూ జోన్కు దగ్గరగా ఉన్న దేశం అదే. బ్లూ జోన్స్ అన్నిటిలో బాగా ప్రాచుర్యం పొందిన దీర్ఘాయుష్మంతులు జపాన్లోని ఓకినావన్లే. వీరి జీవన విధానాన్ని తెలిపే పుస్తకమే ఇకిగై. సూర్యోదయానికంటే ముందే నిద్రలేవడం, ఆ రోజుకు ఒక పరమార్థం ఉందని విశ్వసించడం, అర్థవంతంగా రోజును ముగించడం, ఇదే వీరి జీవనశైలి సారాంశం. ఒకినావాలో 100 ఏళ్లు జీవించిన పెద్దలు చాలామందే ఉన్నారు. ప్రత్యేకమైన వ్యాయామాలేవి వారు చెయ్యరు, కానీ శారీరక కష్టం తప్పనిసరి. వయసును లెక్క చేయని వృద్ధులు సైతం నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. జంతు ఆధారిత ప్రోటీన్లను కాకుండా వృక్ష సంబంధిత ప్రోటీన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దోరగా వేయించిన కూరగాయలు, చిలకడ దుంపలు, టోపు వంటివన్నీ వీరి ఆహారంలో ప్రధానమైనవి. సోయా ఉత్పత్తులు ఎక్కువగా తింటారు. కడుపు నిండా భోజనం చేయరు. పొట్ట ఇంకా 20% ఖాళీగా ఉందనుకున్నప్పుడే తిండం ఆపేస్తారు. ఒకినావన్లకు కష్టం వచ్చినప్పుడు ఆపన్నహస్తం అందించేందుకు, సంతోషం కలిగినప్పుడు పంచుకునేందుకు మోలాయ్ అనే ఆత్మీయ మిత్రమండలి అండగా నిలుస్తుంది. తామెవరకు ఒంటరి కాదన్న భరోసా కల్పిస్తుంది. ఇక ఒకినావన్ల ఇళ్లలో అవసరానికి మించిన సామాగ్రిని ఉంచుకోరు. పరిమితమైన కుర్చీలు, బల్లలు ఉంటాయి. వరిగడ్డితో అల్లిన చాపలను పరుచుకుని కూర్చుంటారు. అర్థవంతమైన జీవన సూత్రమే వీరిని నడిపించే ఆరోగ్య రహస్యం. ఈరోజు మనం బ్లూ జోన్స్లో వారు నిండు నూరేళ్లు జీవించడానికి గల కారణాలేమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.